కథ పేరు ఉలూకుడు. రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. మహాభారతం కేవలం ఒక యుద్ధకథ కాదు, అది మానవ హృదయాలలో నిత్యం సాగుతున్న ధర్మ అధర్మ సంగ్రామానికి ప్రతిరూపం. ఆ మహాగ్రంథంలో మహావీరుల మధ్య మెరిసిన తేజస్సు ఎంత గొప్పదో, నీడల్లో నడిచిన చిన్న పాత్రల సందేశం కూడా అంతే లోతైనది. అటువంటి పాత్రల్లో ఒకడు ఉలూకుడు. ఉలూకుడు గాంధారరాజు శకుని కుమారుడు. శకుని ఎవరు? అసూయ, పగ, కుతంత్రం, అహంకారం, ఈ 4 విషబీజాలు గుండెల్లో నాటుకున్న అధర్మమూర్తి. అలాంటి తండ్రి గర్భంలో పుట్టిన ఉలూకుడు కూడా అదే మార్గంలో నడవడం విధివశంగా మారింది. ఇక్కడే ఒక సూక్ష్మ సత్యం వెల్లడవుతుంది. తండ్రి సంస్కారం సంతానంలో ఎలా ప్రతిఫలిస్తుందో మహాభారతం ఉలూకుడి ద్వారా మనకు చూపిస్తుంది. పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిశాక ధర్మరాజు ధర్మమార్గం విడిచి యుద్ధానికెళ్లకూడదనే ఉద్దేశంతో శ్రీకృష్ణుణ్ణి దుర్యోధనుని వద్దకు పంపాడు. శాంతిమార్గమే ధర్మమార్గమని కృష్ణుడు ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు. కాని దుర్యోధనుడి అహంకారం ఆ శాంతి సందేశాన్ని తాకి చెదరగొట్టింది. సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వను అన్న వాక్యం అహంకారానికి పరాకాష్ట. ఆ అహంకారాన్ని పాండవుల వద్దకు చాటి చెప్పేందుకు ఉలూకుడిని దుర్యోధనుడు రాయబారిగా పంపాడు. ఉలూకుడు పాండవ శిబిరానికి చేరి ధర్మరాజు, భీమార్జునులు, ద్రౌపది, శ్రీకృష్ణుని సమక్షంలో అవమానపు మాటలతో కూడిన సందేశాన్ని వినిపించాడు. ఈ ఘట్టం మనకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది. అధర్మపు వ్యక్తి నోటినుంచి ధర్మవాక్యం రాదు, అతని మాటల్లో విషమే పులుముకొని ఉంటుంది. ఉలూకుడి మాటలు పాండవుల గుండెల్లో అగ్నిపర్వతంలా పేలాయి. అయితే అక్కడే శ్రీకృష్ణుడి తత్వదర్శనం వెలుగులోకి వచ్చింది. ఆగ్రహంతో కాదు, ఆత్మజ్ఞానంతో ఆయన ప్రతివాక్యం వెలువడింది. అహంకారమే పతనానికి మూలం, దురాసే విధ్వంసానికి ద్వారం అన్న అంతర్లీన సందేశం శ్రీకృష్ణుని వాక్యాల్లో మెరిసింది. భీముడు ప్రతీకార ప్రతిజ్ఞ చేశాడు, కాని ఆ ప్రతిజ్ఞ కూడా ధర్మ పరిరక్షణ కోసమే అన్న భావన ఇక్కడ స్పష్టమవుతుంది. ఉలూకుడు తిరిగి వెళ్లి ఈ సమాధానాన్ని దుర్యోధనునికి తెలియజేశాడు. అప్పుడు మూసివేయబడినది కేవలం రాయబార ద్వారం కాదు, శాంతి మార్గానికి కూడా తెరబడింది. అక్కడినుంచి ధర్మచక్రం యుద్ధయంత్రంగా మారింది. ఇది మనకు చెప్పేదేమిటంటే, శాంతికి అవకాశమిచ్చిన ప్రతిసారీ దాన్ని త్రోసిపుచ్చినవాడు తన విధ్వంసాన్ని తానే ఆహ్వానించుకున్నట్టే. కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉలూకుడు కూడా ఆయుధం ధరించాడు. శకుని కుమారుడిగా కౌరవపక్షాన నిలబడి పోరాడాడు. నకులుని కుమారుడైన శతానీకుడితో అతడు ఘోరంగా యుద్ధం చేశాడు. వీరత్వం ప్రదర్శించినప్పటికీ అధర్మపక్షాన నిలిచిన శక్తి ఎంత గొప్పదైనా చివరికి పతనం తప్పదన్న నిత్యసత్యం ప్రకారం ఉలూకుడికి విషాదాంతమే ఎదురైంది. ఇక్కడొక గొప్ప ఆధ్యాత్మిక బోధ దాగి ఉంది. ఉలూకుడు దుష్టుడిగా పుట్టలేదేమో, కాని దుష్టత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న వాతావరణంలో పెరిగాడు. తండ్రి శకుని మార్గమే తన మార్గమని నమ్మాడు. ఫలితంగా తన స్వంత విచక్షణను వినియోగించుకోలేకపోయాడు. మన జీవితాల్లోనూ ఇదొక హెచ్చరిక. పెద్దల మార్గం పేరుతో అధర్మాన్ని అనుసరించటం కూడా పాపమే. మహాభారతం ఉలూకుడి ద్వారా మనకొక నిగూఢ సందేశాన్ని అందిస్తుంది. ధర్మం పక్షాన నిలబడడం ఒక ఎంపిక, అధర్మం పక్షాన నిలబడడం కూడా ఒక ఎంపికే. అయితే ఆ 2 మార్గాల ఫలితాలు మాత్రం ఒక్కటే కావు. ఉలూకుడు అధర్మాన్ని ఎన్నుకున్నాడు. అందుకే అతని పేరు యోధుడిగా కాదు, అధర్మపు సందేశవాహకుడిగా చరిత్రలో నిలిచిపోయింది. మనందరిలోనూ ఒక ఉలూకుడున్నాడు. ఎవరి మాటనో గుడ్డిగా అనుసరించి సత్య అసత్య విచక్షణను విస్మరించే మనసే ఆ ఉలూకుడు. ఆ ఉలూకుడి జయించిన రోజే మనలో కృష్ణతత్వం జాగృతమవుతుంది. అదే మహాభారతమిచ్చిన పరమార్థం. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.